మై డియర్ ఆస్పిరెంట్స్, పోటీ పరీక్షలు రాయబోయేటటువంటి అభ్యర్థులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భవిష్యత్తులో ఇవ్వబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు సన్నిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వము నిర్వహించేటటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ లేదా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు కండక్ట్ చేసేటటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు పోలీస్ శాఖ వారు నిర్వహించేటటువంటి పోటీ పరీక్షలలో కానీ తప్పనిసరిగా ఉండేటటువంటి ఒక పేపర్ జనరల్ స్టడీస్. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మరి అటువంటి జనరల్ స్టడీస్లో ఉండేటటువంటి అనేకమైనటువంటి సబ్జెక్టులలో ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టు భారతదేశ చరిత్ర సంస్కృతి. మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని ఏ విధంగా చదవాలి, అసలు భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని మనము అవగతం చేసుకోవాలంటే లేదా అవగాహన చేసుకోవాలంటే ప్రధానంగా మనము దేనిపైన ఆధారపడాలి అన్నప్పుడు ఏదైనా ఒక దేశ చరిత్ర కానీ లేదా రాష్ట్ర చరిత్ర కానీ లేకపోతే వ్యక్తిగతంగా వ్యక్తి చరిత్ర కానీ లేదా అంతిమంగా ప్రపంచ చరిత్రను కానీ తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధారాలు ఉండాలి. మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని తెలుసుకోవడానికి మనకు అందుబాటులో ఉండేటటువంటి ఆధారాలు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ సోర్సెస్. అయితే భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఆధారాలను గురించి తెలుసుకోవడానికి మునుపు అసలు చరిత్ర అనేటటువంటి పదానికి అర్థమేమిటి, చరిత్ర అనేటటువంటి పదము ఏ విధంగా ఆవిర్భవించింది, చరిత్ర అనేటటువంటి పదానికి ప్రపంచంలో ప్రప్రథమంగా పుట్టినిల్లు ఏది, చరిత్ర అనేటటువంటి భావనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం ఏది, చరిత్ర అనేటటువంటి పదాన్ని ప్రపంచంలో ప్రప్రథంగా విస్తృతంగా వ్యాప్తి చేసినటువంటి మహనీయుడెవరు అనేటటువంటి అంశాలను సంక్షిప్తంగా తెలుసుకోవలసినటువంటి అవసరము ఉంది. ఈ అంశాలను తెలుసుకోకుండా భారతదేశ చరిత్ర సంస్కృతి ఆధారాలను గురించి తెలుసుకుంటే అది అసమంజసమవుతుంది. కనుకనే చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలను గురించి ఇక్కడ సంక్షిప్తంగా చర్చించాలి. చరిత్ర అనేటటువంటి పదం యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నప్పుడు చరిత్రలో మనము ఒక ప్రధానమైనటువంటి భావాన్ని తీసుకోవాలి. చరిత్ర, ఈ చరిత్రను ఆంగ్ల భాషలో హిస్టరీ అని పిలుస్తారు. చరిత్రను ఆంగ్లములో హిస్టరీ, తెలుగు భాషకు సంబంధించినటువంటి చరిత్రను ఆంగ్లములో హిస్టరీ అని సంబోధించినప్పుడు ఆంగ్ల పదమైనటువంటి హిస్టరీలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి
హీ ప్లస్ స్టోరీ. హీ ప్లస్ స్టోరీ హిస్టరీ అనేది ఇక్కడ గమనించాలి. మరి హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదము, హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదము యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకోవడానికి మునుపు అసలు చరిత్ర అంటే అర్థం ఏమిటి అన్నప్పుడు గతాన్ని గురించి వివరించేటటువంటి శాస్త్రాన్ని చరిత్ర అని పిలుస్తారు. కానీ గతాన్ని గురించి వివరించేటటువంటి శాస్త్రాన్ని చరిత్ర అన్నప్పుడు దానిని మనం విశ్వసించడానికి అవకాశం లేదు. గతములో జరిగినటువంటి సంఘటనల గురించి ఆధారాలతో సహా వివరించేదే చరిత్ర అనేది మనము ప్రధానంగా ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. అంటే గతములో జరిగిన సంఘటనలను గురించి ఇప్పుడు చరిత్ర అనేటటువంటి పదాన్ని మనం గమనించినప్పుడు గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఆధారాలతో సహా వివరించేదే చరిత్ర. గతం ఉండాలి. గతంలో ఏ సంఘటనలు అయితే జరిగాయి అని మనం భావిస్తున్నామో ఆ సంఘటనలకు ఆధారాలు ఉండాలి. అలా గతానికి సంబంధించినటువంటి సంఘటనలకు సరి అయినటువంటి విశ్వసనీయమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే చరిత్ర అవుతుంది. అలా ఆధారాలు లేనటువంటి గతము ఎన్నటికీ ఎప్పటికీ చరిత్ర కాజాలదు. ఆధారాలు లేనటువంటి గతము కట్టుకథ లేదా కల్పిత కథ అవుతుంది. ఆధారాలతో ఉండేటటువంటి గతము చరిత్ర అవుతుంది. సో కనుక చరిత్ర అనేటటువంటి పదాన్ని సింపుల్గా గతం ప్లస్ ఆధారాలు ఈజ్ ఈక్వల్స్ చరిత్ర. ఇది అభ్యర్థులందరూ కూడా గమనించాలి. గతం ప్లస్ ఆధారాలు ఈజ్ ఈక్వల్స్ చరిత్ర. మరి ఆంగ్ల పదమైనటువంటి హిస్టరీ, ఆంగ్ల పదమైనటువంటి హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదము గ్రీకు పదమైనటువంటి హిస్టోరికా అనే పదము నుండి ఆవిర్భవించింది. ద ఇంగ్లీష్ వర్డ్ హిస్టరీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ హిస్టోరియా. మరి గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అర్థం ఏమిటి? గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అన్వేషణ, వెదకుట, విశ్లేషణ, పరిశీలన. గ్రీకు పదమైనటువంటి హిస్టోరికా అనేటటువంటి పదానికి అర్థాలు అన్వేషణ, వెదకుట, విశ్లేషణ, పరిశీలన అనేటటువంటి అర్థాలు వస్తాయి. మరి గ్రీకు పదమైనటువంటి హిస్టోరియాకు వచ్చేటటువంటి ఈ యొక్క అర్థాలను కూడా మనం గమనించినట్లయితే ఈ అర్థాలలో గతం దాగి ఉంది. గతములో జరిగినటువంటి సంఘటనల గురించి వివరించేటటువంటి శాస్త్రాన్ని చరిత్ర అంటాం. ఆ చరిత్రకు మూలాధారమైనటువంటి గ్రీకు పదము హిస్టోరికా. అయితే మరి చరిత్ర అనేటటువంటి పదాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మహనీయుడు హెరోడోటస్. గ్రీకు దేశంలోని ఏథెన్స్ నగరానికి చెందినటువంటి హెరోడోటస్ ప్రప్రథమంగా చరిత్ర అనేటటువంటి పదాన్ని వెలుగులోకి తేవడమే కాకుండా హిస్టోరికా అనేటటువంటి గ్రంథాన్ని రచించి ఆ గ్రంథము ద్వారా చరిత్ర యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియచెప్పాడు. అందుకోసమే
హెరోడోటస్ను చరిత్ర పితామహుడు అని పిలుస్తారు. ఆయన రచించినటువంటి చారిత్రక గ్రంథం హిస్టోరికా. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా చాలా ప్రధానంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, ప్రపంచంలో ప్రప్రథమ చరిత్రకారుడు హెరోడోటస్. ప్రపంచంలో ప్రప్రథమ చారిత్రక గ్రంథం ఏది అన్నప్పుడు హిస్టోరికా. మరి ప్రపంచంలో ప్రప్రథమ చరిత్రకారుడు హెరోడోటస్ అయినప్పుడు మరి భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కాబట్టి భారతదేశంలో ప్రప్రథమ చరిత్రకారుడు కల్హనుడు. భారతదేశంలో ప్రప్రథమ చరిత్రకారుడు కల్హనుడు. ఈ కల్హనుడు గొప్ప సంస్కృత పండితుడు. గొప్ప సంస్కృత పండితుడైనటువంటి కల్హనుడు క్రీస్తు శకం 12వ శతాబ్దిలో ఒక అద్భుతమైనటువంటి సంస్కృత గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరే రాజతరంగిణి. మరి ఈ యొక్క రాజతరంగిణి సంస్కృత భాషలో కల్హనుని చేత రచింపబడింది. సో కనుక ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు కల్హనుడు, భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథము రాజతరంగిణి. ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకారుడు హెరోడోటస్, ప్రపంచంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథము హిస్టోరికా. ద ఫస్ట్ హిస్టోరియన్ ఇన్ ద వరల్డ్ హెరోడోటస్, ద ఫస్ట్ హిస్టారికల్ బుక్ ఇన్ ద వరల్డ్ హిస్టోరికా. అలాగే భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు ప్రముఖ సంస్కృత పండితుడైనటువంటి కల్హనుడు. ఆయన రాసినటువంటి రాజతరంగిణి అనేటటువంటి సంస్కృత గ్రంథం భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా చరిత్ర అనేటటువంటి దానిని ప్రాథమిక అంశాల ప్రాతిపదిక మీద ఇక్కడ సంక్షిప్తంగా చర్చించాము. ఏ దేశ చరిత్రనైనా లేదా ఏ రాష్ట్ర చరిత్రనైనా చివరికి ఏ వ్యక్తి యొక్క చరిత్రనైనా మనం తెలుసుకోవడానికి మునుపు చరిత్ర అనేటటువంటి పదానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే సంక్షిప్తంగా ఇదంతా వివరించాం. ఇప్పుడు భారతదేశ చరిత్ర సంస్కృతి, దట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. మరి భారతదేశ చరిత్ర సంస్కృతి చాలా విస్తారమైనటువంటి చరిత్ర, చాలా విస్తారమైనటువంటిది, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి భారతదేశ చరిత్ర సంస్కృతి. మరి అలాంటి భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయాలి అంటే మనకు సరైనటువంటి విశ్వసనీయమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలతో కూడినటువంటి భారతదేశంలో జరిగినటువంటి గత సంఘటనల యొక్క సమాహారాన్ని మాత్రమే మనము భారతదేశ చరిత్రగా పరిగణించాలి, భారతదేశ చరిత్రగా చదవాలి. భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సంఘటనల యొక్క సమాహారాన్ని సంపూర్ణంగా మనం గ్రహించాలి. ఇందులో భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు. మరి ఆధారాలు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ భారతదేశ చరిత్ర ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అన్నాం. అసలు ఆధారాలు అంటే అర్థమేంటి? భారతదేశ చరిత్ర సంస్కృతి అనేటటువంటి మన సబ్జెక్టు సిలబస్ను కూడా గమనించినట్లయితే మొట్టమొదటి చాప్టర్ ఇదే, భారతదేశ చరిత్ర సంస్కృతి ఆధారాలు, ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. మరి మన భారతదేశ చరిత్ర సంస్కృతిని గురించి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి అంటే మనకు నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఆధారాలనే మనము సోర్సెస్ అని అంటాం. ఆధారాలు లేనటువంటి గతాన్ని కట్టుకథ, కల్పిత కథ అంటారు. ఆధారాలు ఉన్నటువంటి గతాన్ని చరిత్ర అని పిలుస్తారు. అయితే మరి భారతదేశ చరిత్రకు ఆధారాలు ఏమిటి? మరి అలాంటి భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఆధారాలను గురించి చర్చించడానికి మునుపు ఆధారాలు అంటే అర్థమేంటి? ఆధారాలు అంటే గతములో జరిగిన సంఘటనలు వదిలి వెళ్ళిన అవశేషపు దృశ్య చిహ్నాలను ఆధారాలు అని అంటారు. ఈ నిర్వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఆధారాలు, వాట్ ఈజ్ మీన్డ్ బై సోర్సెస్? ఆధారాలు అంటే ఏమిటి అన్నప్పుడు గతములో జరిగిన
సంఘటనలు వదిలి వెళ్ళిన అవశేషపు దృశ్య చిహ్నాలను ఆధారాలు అని అంటారు. చరిత్రకు ఏముండాలి? గతం ఉంది. మరి గతంలో జరిగినటువంటి సంఘటనలు వదిలి వెళ్ళిన అవశేషపు దృశ్య చిహ్నాలను ఆధారాలు అని అన్నారు. అంటే ఇక్కడ ఈ నిర్వచనాన్ని మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే గతంలో జరిగినటువంటి సంఘటనలను గురించి పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం అధ్యయనం చేయాలి అంటే నువ్వు ఏ దేశ చరిత్రను చదువుతున్నావో లేదా భారతదేశ చరిత్రలో ఒక సంఘటనల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి సంఘటన గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఆ సంఘటన ఏ కాలానికైతే చెంది ఉంటుందో ఆ కాలంలో జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి అవశేషపు దృశ్య చిహ్నాలు, అంటే మిగిలినటువంటి చూడడానికి వీలు కలిగినటువంటి ఆధారాలు ఉండాలి. అటువంటి దానిని మాత్రమే మనము చరిత్రగా పరిగణించాలి. కాబట్టి ఇక్కడ నిర్వచనాన్ని చాలా జాగ్రత్తగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అవసరమైతే 1-2 సార్లు మననం కూడా చేయండి. గతంలో జరిగిన సంఘటనలు వదిలి వెళ్ళిన అవశేషపు దృశ్య చిహ్నాలను ఆధారాలు అని అంటాం. అయితే మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలు, మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. భారతదేశ చరిత్ర సంస్కృతిని గురించి వివరంగా తెలుసుకోవడానికి మనకు అందుబాటులో ఉండేటటువంటి ఆధారాలను 2 భాగాలుగా విభజించారు. ఇక్కడ నుంచి ప్రశ్నల పరంపరలు రావడానికి అవకాశం ఉంది. గత ప్రీవియస్ ప్రశ్నాపత్రంలో మీరు గమనించండి, భారతదేశ చరిత్ర సంస్కృతి సబ్జెక్టు పరిపూర్ణంగా సిలబస్లో ఉన్నట్లయితే ఏ పోటీ పరీక్షలైనా ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర సంస్కృతి సంపూర్ణంగా సబ్జెక్టుగా ఉన్నప్పుడు ఈ చాప్టర్ మీద చాలా అవగాహన ఉండాలి. చాలా సందర్భాలలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. రెండవది, భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించిన ఆధారాలు. ఈ చాప్టర్ను పూర్తిగా మీరు విన్నట్లయితే ఈ చాప్టర్లో నుంచి ఖచ్చితంగా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ 1 నుంచి 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. దీనిని అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు అందులో ఉండేటటువంటి సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ ప్రశ్నాపత్రములో ఉండేటటువంటి గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఈ చాప్టర్ యొక్క ప్రాధాన్యత ఏమిటో మనకు అర్థమవుతుంది. మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని తెలుసుకోవడానికి అందుబాటులో ఉండేటటువంటి ఆధారాలను 2 భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి పురావస్తు ఆధారాలు, ఆర్కియలాజికల్ సోర్సెస్. రెండవది సారస్వత ఆధారాలు, లిటరరీ సోర్సెస్. మరి ఈ 2 ఆధారాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి? వాట్ వాజ్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ సోర్సెస్ అన్నప్పుడు, పురావస్తు ఆధారాలన్నీ కూడా ప్రాచీన వస్తు సముదాయాల రూపంలో ఉంటే సారస్వత ఆధారాలు పుస్తకాలు లేదా గ్రంథాల రూపంలో ఉంటాయి. ఈ తేడాను చాలా జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాలి. గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో ఈ ప్రశ్న అడగడం కూడా జరిగింది. పురావస్తు ఆధారాలకి సారస్వత ఆధారాలకి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాను గుర్తించండి క్వశ్చన్. అప్పుడు వెంటనే మనం సమాధానం ఏం చేసుకోవాలి? పురావస్తు ఆధారాలు అన్నీ కూడా ప్రాచీన వస్తు సముదాయ రూపంలో ఉంటే సారస్వత ఆధారాలేమో గ్రంథాలు లేదా పుస్తకాల రూపంలో ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి తేడాను గుర్తుంచుకోవాలి. భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆధారాలను 2 భాగాలుగా విభజించాం. అందులో ఒకటి పురావస్తు ఆధారాలు, 2 సారస్వత ఆధారాలు. మరి పురావస్తు ఆధారాలకు సారస్వత ఆధారాలకు మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా, పురావస్తు ఆధారాలన్నీ కూడా ప్రాచీన వస్తు సముదాయాల రూపంలో ఉంటే సారస్వత ఆధారాలన్నీ కూడా పుస్తకాలు లేదా గ్రంథాల రూపంలో ఉంటాయి.
అయితే భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనము చేయడంలో ఈ రెండు ఆధారాలు ఏ విధంగా దోహదపడుతున్నాయి, ఈ రెండు ఆధారాల యొక్క సహకారంతో భారతదేశ చరిత్ర సంస్కృతిని ఏ విధంగా మనము పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చించాలి. పురావస్తు ఆధారాలు, అదేవిధంగా సారస్వత ఆధారాలు భారతదేశ చరిత్ర సంస్కృతిని పునర్నిర్మించడంలో ఏ విధంగా దోహదపడుతున్నాయో అని చర్చించేటటువంటి యొక్క అంశము రాబోయేటటువంటి పోటీ పరీక్షలలో ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ప్రశ్నలలో కనీసం అంటే 2-3 ప్రశ్నలన్నా ఇందులో నుంచి రావాలి. ఆ కోణంలో మనము ఈ చాప్టర్ను అధ్యయనం చేయాలి. మరి అందులో భాగంగానే భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి పురావస్తు ఆధారాలు, పురావస్తు ఆధారాలను ఏ విధంగా దేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఆధారాలుగా ఉపయోగించవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ లోతుగా చర్చించాలి. పురావస్తు శాస్త్రజ్ఞుడు త్రవ్వకాల ద్వారా మరియు అన్వేషణ ద్వారా సేకరించినటువంటి ప్రాచీన వస్తు సముదాయాలను వాటి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి 3 రకాలుగా విభజించారు. సో ఈ 3 రకాలలో ఒకటి శాసనాలు, రెండవది నాణెములు, మూడవది ప్రాచీన కట్టడాలు. సో వన్ ఈజ్ ఇన్స్క్రిప్షన్, సెకండ్ వన్ ఈజ్ కాయిన్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్. మరి శాసనాలు, నాణెములు, ప్రాచీన కట్టడాలు భారతదేశ చరిత్ర సంస్కృతి పునర్నిర్మాణానికి ఏ విధంగా దోహదపడతాయి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మునుపు అసలు పురావస్తు శాస్త్రము, పురావస్తు ఆధారాలు, భారత పురావస్తు శాఖ అనేటటువంటి అంశాల మీద ప్రాథమిక సమాచారము మనము సమకూర్చుకోవాలి. మరి పురావస్తు ఆధారాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రము అని అంటారు. పురావస్తు శాస్త్రము ఆర్కియాలజీ అంటే పురాతన వస్తువులను లేదా ప్రాచీన వస్తు సముదాయాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రము ఆర్కియాలజీ. పురావస్తు శాస్త్రము అంటే ప్రాచీన వస్తు సముదాయాలను లేదా ప్రాచీన వస్తువులను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రము అని అంటారు. ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రిమైన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్కియాలజీ. అయితే మరి పురావస్తు శాస్త్రాన్ని ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చినటువంటి ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి పురావస్తు శాస్త్రజ్ఞుడు విలియం మాథ్యూ ప్లింటర్స్ పేట్రీ. సో ఈయన పురావస్తు శాస్త్రానికి ప్రప్రథమంగా పునాదులు వేసి పురావస్తు శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకోసమే విలియం మాథ్యూ ప్లింటర్స్ పేట్రీని పురావస్తు శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు.
విలియం మాథ్యూ ప్లింట్రస్ పేట్రీ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ. మరి అటువంటి పురావస్తు శాస్త్రము భారతదేశంలో ఎప్పుడు ఆవిర్భవించింది? భారతదేశంలో పురావస్తు శాస్త్రానికి, భారత పురావస్తు శాఖకు పునాదులు వేసినటువంటి వారు ఎవరు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రాథమికంగా సంక్షిప్తంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పురావస్తు ఆధారాలను గురించి చర్చించడానికి మునుపు భారత పురావస్తు శాస్త్రము, భారత పురావస్తు శాఖలను గురించి కూడా సంక్షిప్తంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే భారత పురావస్తు శాఖ, ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, భారత పురావస్తు శాస్త్రం, ఇండియన్ ఆర్కియాలజీ. భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఆంగ్లేయులు పరిపాలన కాలంలోను, అదేవిధంగా బ్రిటిష్ రాజరిక పరిపాలనా కాలంలోను భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఆంగ్లేయులు భారతదేశ సంస్కృతికి, భారతదేశ చరిత్రకు ప్రతిబింబాలుగా ఉండేటటువంటి ప్రాచీన వస్తు సముదాయాలను పరిరక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రప్రథమంగా 1784 సంవత్సరంలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కలకత్తాలో స్థాపితమవుతుంది. 1784లో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కలకత్తాలో స్థాపితమైంది. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపకుడు సర్ విలియం జోన్స్. సర్ విలియం జోన్స్ కలకత్తాలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించే సమయం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మరి వారన్ హేస్టింగ్స్ పాలనా కాలంలో సర్ విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి లేదా భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్లను, శిథిలాలను, అలాగే ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని సురక్షితంగా కాపాడాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశయంతోనే సర్ విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు. అయితే ఆ తదనంతరము బ్రిటిష్ రాజరిక ప్రభుత్వ పాలనా కాలంలో భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్ లేదా రాజప్రతినిధి అయినటువంటి లార్డ్ కానింగ్ పాలనా కాలంలో 1861వ సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ASI స్థాపితమైంది. 1861లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపితమైంది.
ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రాచీన భారతీయ సంస్కృతిని పరిరక్షించాలి. భారతీయ సంస్కృతికి ఆనవాళ్ళు లేదా ప్రతిబింబాలుగా ఉండేటటువంటి కట్టడాలను, శిథిలాలను వీటన్నిటిని కూడా సురక్షితంగా కాపాడాలి అనేటటువంటి ఒక ఆశయముతోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపితమైంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతీయ సంస్కృతికి ఆనవాళ్ళుగా ఉండేటటువంటి ప్రాచీన వస్తు సముదాయాలను పరిరక్షించడంలో కానీ లేదా త్రవ్వకాలు మరియు అన్వేషణల ద్వారా భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలుగా ఉండేటటువంటి ప్రాచీన శిథిలాలను సేకరించడానికి విశేషమైనటువంటి కృషి చేశాడు. అందులో భాగంగానే భారత వాయవ్య ప్రాంతంలో కూడా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నాయకత్వంలో కొన్ని త్రవ్వకాలు నిర్వహించి ఈ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం కొంతమంది ప్రజలు జీవించారు అనేటటువంటి కొన్ని ఆనవాళ్లను కూడా ఆయన కనుగొనడం జరిగింది. సో ఫలితంగానే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను భారత పురావస్తు శాఖ పితామహుడు అని పిలుస్తారు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. అయితే మరి ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపితమైన తర్వాత ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలలో భాగంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొద్ది కాలం నిస్తేజంలోకి వెళ్ళిపోతుంది. అయితే 1899లో లార్డ్ కర్జన్ బ్రిటిష్ వైస్రాయ్ లేదా రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ సంస్కృతికి ప్రభావితుడై భారతీయ సంస్కృతి యొక్క లక్షణాలకి సమ్మోహితుడై ఇటువంటి భారతీయ సంస్కృతిని కాపాడాలి, భారతీయ సంస్కృతిని పరిరక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే లార్డ్ కర్జన్ 1904వ సంవత్సరంలో ప్రాచీన శిథిలముల పరిరక్షణ చట్టాన్ని రూపొందించాడు. 1904లో ప్రాచీన శిథిలముల పరిరక్షణ చట్టాన్ని రూపొందించి దానిని అమలులోకి తీసుకురావడంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పునర్నిర్మింపబడి ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్గా రూపాంతరం చెందడమే కాకుండా అటువంటి భారత పురావస్తు శాఖకు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ను నియమించారు. సర్ జాన్ మార్షల్ సర్ జాన్ మార్షల్ 1904లో పునర్నిర్మితమైనటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత పురావస్తు శాఖ యొక్క సంపూర్ణ రూపురేఖలే మారిపోయాయి. సర్ జాన్ మార్షల్ నాయకత్వంలోనే భారత వాయవ్య ప్రాంతంలో సింధు నది దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో త్రవ్వకాలు నిర్వహింపబడడం ఫలితంగానే అద్భుతమైనటువంటి ఒక నాగరికత వెలుగులోకి రావడం. ఆ నాగరికతే ప్రాచీన నదీలోయ నాగరికత అయినటువంటి సింధు నాగరికత లేదా హరప్పా సంస్కృతి. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో
పురావస్తు శాస్త్రం కానీ అలాగే భారత పురావస్తు శాఖ కానీ రూపకల్పన చేయబడడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారు ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఆధారాలలో ఒకటైనటువంటి పురావస్తు ఆధారాలను గురించి చర్చించేటటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాం. వీటి మీద కొంచెం శ్రద్ధ వహించి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అభ్యర్థులు పూర్తిగా మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకోవాలని నా యొక్క ప్రధానమైనటువంటి సూచన మరియు సలహా. మరి ఇప్పుడు భారతదేశ చరిత్ర సంస్కృతిని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పురావస్తు ఆధారాలు. సో పురావస్తు ఆధారాలు అన్నప్పుడు పురావస్తు ఆధారాలను వాటి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి 3 భాగాలుగా విభజించామని చెప్పాం. అందులో ఒకటి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, 2 నాణెములు, కాయిన్స్, 3వది ప్రాచీన కట్టడాలు, ఏన్షియంట్ మాన్యుమెంట్స్. మరి పురావస్తు ఆధారాలలో అంతర్భాగాలైనటువంటి ఈ 3 కూడా భారతదేశ చరిత్ర పునర్నిర్మాణంలో ఏ విధంగా దోహదపడతాయి అన్నప్పుడు మొట్టమొదట శాసనాలు ఏ విధంగా చరిత్ర పునర్నిర్మాణానికి దోహదపడతాయి. భారతదేశ చరిత్ర అధ్యయనంలో ఉపయోగపడేటటువంటి శాసనాలు అత్యంత విశ్వసనీయమైనవి, అలాగే అత్యంత నమ్మదగినవిగా మనం గుర్తుంచుకోవాలి. అటువంటి శాసనాలను గురించి అధ్యయనము చేసేటటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎపిగ్రఫీ. మరి శాసనాలలో లిపి ఉంటుంది. అలా శాసనాలలోని ప్రాచీన లిపి లేదా ప్రాచీన లిపులను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పాలియోగ్రఫీ అని పిలుస్తారు. శాసనాలలోని ప్రాచీన లిపిని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పాలియోగ్రఫీ అని పిలుస్తారు. మరి ఈ శాసనాలను వివిధ రాజులు లేదా చక్రవర్తులు లేదా వారి యొక్క మంత్రులు తమ తమ పరిపాలనా కాలంలో దేవాలయ గోడల మీద కానీ అలాగే స్తంభాల మీద కానీ కొండ గుహలలో కానీ రాగి రేకుల మీద కానీ లిఖింపజేసి తద్వారా వాటికి ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మరి అటువంటి శాసనాలు భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఎంతో దోహదపడతాయి. అయితే శాసనాలను గురించి ప్రస్తావించేటప్పుడు అసలు ప్రపంచంలో మొట్టమొదట శాసనాలను వేయించినటువంటి చక్రవర్తి మొదటి డేరియస్ ద గ్రేట్. ప్రపంచంలో శాసనాలను వేయించిన తొలి చక్రవర్తి మొదటి డేరియస్ ద గ్రేట్. ఈయన పర్షియా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి ఎక్కియమెనీడ్ రాజవంశములో గొప్పవాడు. ఎక్కియమెనీడ్ రాజవంశములో గొప్పవాడైనటువంటి మొదటి డేరియస్ ద గ్రేట్ ప్రపంచములో ప్రప్రథమంగా శాసనాలను వేయించినటువంటి చక్రవర్తిగా తనకంటూ ఒక విలక్షణమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. మొదటి డేరియస్ వేయించినటువంటి తొలి శాసనమే సుసా శాసనము. అయితే మరి భారతదేశంలో శాసనాలను వేయించినటువంటి తొలి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. భారతదేశంలో శాసనాలను వేయించినటువంటి తొలి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. ఈయన భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి మౌర్య వంశములో గొప్పవాడు.
మౌర్య వంశములో గొప్పవాడే కాకుండా ప్రపంచములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. ప్రప్రథమంగా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి చక్రవర్తి అశోక చక్రవర్తి. విశ్వమానవ కళ్యాణం, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం కృషి సల్పినటువంటి తొలి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. అలాంటి అశోక చక్రవర్తి భారతదేశంలో ప్రప్రథమంగా శాసనాలను వేయించిన చక్రవర్తిగా భారతదేశ చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డాడు. మరి భారతదేశంలో శాసన సాహిత్యాన్ని పరిచయం చేసినటువంటి భారతీయ చక్రవర్తి అయినటువంటి అశోకుడు తాను వేయించినటువంటి శాసనాలలో అత్యధికంగా ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలోనే వేయించాడు. ఇక్కడ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పోటీ పరీక్షలకు అనుగుణంగా ప్రపంచంలో ప్రప్రథమంగా శాసనాలను వేయించిన తొలి చక్రవర్తి మొదటి డేరియస్ ద గ్రేట్. భారతదేశంలో శాసనాలను వేయించిన తొలి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. ఆంధ్రదేశంలో శాసనాలను వేయించినటువంటి తొలి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. ఆంధ్రదేశంలో అశోక చక్రవర్తి వేయించినటువంటి తొలి శాసనమే ఎర్రగుడి శాసనం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలలో ఒక జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో ఉంది. మరి ఇటువంటి శాసనాలు ఏ విధంగా భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి దోహదపడతాయి అనేటటువంటి దానిని మనము కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవాలి. భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఏ విధంగా శాసనాలు ఉపయోగపడతాయి అన్నప్పుడు కొన్ని ఉదాహరణలు. శాసనాలు ఒకటి, పదమూడవ శిలాశాసనం 13th రాక్ ఎడిక్ట్. ఈ 13వ శిలాశాసనాన్ని వేయించినటువంటి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి 13వ శిలాశాసనాన్ని ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో వేయించాడు. అంటే భారతదేశంలో ప్రప్రథమంగా శాసనాలు ఏ భాషలో మరియు ఏ లిపిలో వేయింపబడ్డాయి అన్నప్పుడు ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపిలో వేయింపబడ్డాయి. మరి అశోక చక్రవర్తి వేయించినటువంటి 13వ శిలాశాసనము భారతదేశ చరిత్రలో ఏ అంశాన్ని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు 13వ శిలాశాసనము ద్వారా అశోకుడు చేసినటువంటి కళింగ యుద్ధాన్ని గురించి తెలుసుకోవచ్చు. క్రీస్తుపురం 261లో జరిగినటువంటి కళింగ యుద్ధాన్ని గురించి, కళింగ యుద్ధ విశేషాలను గురించి తెలుసుకోవాలంటే మనకు ఉండేటటువంటి ఏకైక ఆధారము 13వ శిలాశాసనం. మరి 13వ శిలాశాసనం ప్రకారం అశోక చక్రవర్తి చేసినటువంటి ఈ యొక్క కళింగ యుద్ధములో కళింగులను ఓడించి ఆ తదనంతరం కళింగ రాజ్య భూభాగాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని 13వ శిలాశాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ 13వ శిలాశాసనం ప్రకారము కళింగ యుద్ధం యొక్క ప్రాధాన్యత ఏంటి, కళింగ యుద్ధం యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నటువంటి అంశాన్ని సంపూర్ణంగా లోతుగా మౌర్య సామ్రాజ్యం అనేటటువంటి చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అశోకుడు చేసినటువంటి కళింగ యుద్ధాన్ని గురించి ప్రస్తావించే శాసనాన్ని గుర్తించండి అన్నప్పుడు 13వ శిలాశాసనం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రెండవది అలహాబాద్. అలహాబాద్ స్తంభ శాసనం
అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మరి అలహాబాద్ స్తంభ శాసనాన్ని గుప్త చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుని యొక్క ప్రముఖ సేనాధిపతి అయినటువంటి హరిసేనుడు సంస్కృత భాష కావ్య శైలిలో వేయించాడు. సంస్కృత భాష కావ్య శైలిలో హరిసేనుడు వేయించినటువంటి శాసనం అలహాబాద్ స్తంభ శాసనం. అలహాబాద్ స్తంభ శాసనంలో హరిసేనుడు సముద్రగుప్తుని యొక్క సైనిక విజయాలను గురించి ప్రస్తావించాడు. కనుక ఇక్కడ సముద్రగుప్తుని యొక్క సైనిక విజయాలను గురించి హరిసేనుడు ఏ శాసనములో ప్రస్తావించను అన్నప్పుడు అలహాబాద్ స్తంభ శాసనములో ప్రస్తావించబడింది. గుప్త చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు గొప్ప సైనిక యోధుడు. ఈ శాసనములో ప్రస్తావించిన విధంగా సముద్రగుప్తుడు నాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్వతంత్ర రాజ్యాలను, అలాగే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి దాదాపు 12 స్వతంత్ర రాజ్యాలను జయించి తన పాదాక్రాంతం చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని హరిసేనుడు తాను వేయించినటువంటి అలహాబాద్ స్తంభ శాసనంలో ప్రస్తావించాడు. సముద్రగుప్తుడు గొప్ప సేనానాయకుడు. హి వాజ్ ఎ గ్రేట్ మిలిటరీ కాంకరర్. అందుకోసమే ఇంగ్లాండ్ చరిత్రకారుడైనటువంటి విఏ స్మిత్ సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ లేదా భారత నెపోలియన్గా వర్ణించాడు. మరి అదేవిధంగా శాసనాలలో నాసిక్ శాసనం, నాసిక్ ఇన్స్క్రిప్షన్. మరి ఈ శాసనాన్ని వేయించినటువంటి మహిళ, ఈ శాసనాన్ని వేయించినటువంటి శాతవాహన వంశములో పేరుగాంచినటువంటి రాణి గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో నాసిక్ శాసనాన్ని వేయించారు. మరి గౌతమి బాలశ్రీ ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో వేయించినటువంటి నాసిక్ శాసనములో ఆమె తన కుమారుడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సైనిక విజయాలను గురించి పరిపూర్ణంగా ప్రస్తావించారు. అంటే శాతవాహనులలో గొప్పవాడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి, శాతవాహనులలో 23వ పాలకుడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సైనిక విజయాలను గురించి తెలియజెప్పేటటువంటి ప్రధాన ప్రముఖ శాసనం నాసిక్ శిలా శాసనం. ఆ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించారు. గౌతమి బాలశ్రీ శాతవాహనులలో 22వ పాలకుడైనటువంటి శివస్వాతి భార్య. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి శివస్వాతి, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ. మరి అటువంటి నాసిక్ శిలాశాసనంలోని గౌతమి బాలశ్రీ తన కుమారుడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క అఖండ సైనిక విజయాలను ప్రస్తావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మద్దన, త్రిసముద్రలోయ పీతవాహన, క్షహరాట వంశ నిర్విశేషకార అనేటటువంటి బిరుదులతో సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి అఖండ సైనిక యోధుడు మరియు పరిపాలనా దక్షుడు. మరి అటువంటి సైనిక యోధుని గురించి తెలుసుకోవడానికి మనకు అందుబాటులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఆధారము నాసిక్ శాసనం. అదేవిధంగా ఐహోల్ శిలాశాసనం. ఈ యొక్క ఐహోల్ శిలాశాసనాన్ని బాదామి చాళుక్య వంశము లేదా పశ్చిమ చాళుక్య వంశములో గొప్పవాడైన
రెండవ పులకేశి యొక్క ప్రముఖ సేనాధిపతి అయినటువంటి రవికీర్తి సంస్కృత భాషలో వేయించాడు. మరి రవికీర్తి సంస్కృత భాషలో వేయించినటువంటి ఐహోల్ శిలాశాసనములో రెండవ పులకేశి యొక్క సైనిక విజయాలను గురించి సంపూర్ణంగా వివరించాడు. ఐహోలు శిలాశాసనములోని బాదామి చాళుక్య వంశము లేదా వాతాపి చాళుక్య వంశము లేదా పశ్చిమ చాళుక్య వంశములో గొప్పవాడైన రెండవ పులకేశి చేతిలోనే ప్రాచీన యుగములో భారతదేశాన్ని పరిపాలన చేసిన చిట్ట చివరి హిందూ రాజవంశమైనటువంటి పుష్యభూతి వంశములో గొప్పవాడైన హర్షవర్ధనుడు ఓడిపోయాడు అన్నటువంటి సమాచారము మనకు ఐహోల్ శిలాశాసనంలోనే ప్రస్తావించబడింది. రెండవ పులకేశి చేతిలో హర్షవర్ధనుడు ఓడిపోయినటువంటి వైనాన్ని తెలియజెప్పేటటువంటి శాసనాన్ని గుర్తించండి అన్నప్పుడు ఐహోల్ శిలాశాసనం. ఇలా శాసనాల గురించి ప్రస్తావించాలంటే కొన్ని వందల శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలన్నిటినీ కూడా ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు కాబట్టి ఒక్కొక్క చాప్టర్లో వచ్చేటటువంటి శాసనాలను ఆ చాప్టర్లో ప్రస్తావించడం జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, భారతదేశ చరిత్రను సంస్కృతిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి శాసనాలలో ఇవి కొన్ని ముఖ్యమైన శాసనాలుగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి భారతదేశ చరిత్ర సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పురావస్తు ఆధారాలలో రెండవది నాణెములు. పురావస్తు ఆధారాలలో రెండవవి నాణెములు, కాయిన్స్. నాణెములను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని నిమిస్మాటిక్స్ అని పిలుస్తారు. మరి నాణెములను వివిధ లోహాలతో వివిధ కాలాలలో ఆయా కాలాలకు సంబంధించినటువంటి చక్రవర్తులు లేదా రాజులు వేయిస్తారు. ఈ నాణెములన్నీ కూడా బంగారు, వెండి, రాగి, కొన్ని సందర్భాలలో మిశ్రమ లోహాలతో కూడా నాణేలను వేయిస్తారు. మరి నాణెముల ద్వారా భారతదేశ చరిత్ర సంస్కృతిని ఏ విధంగా అధ్యయనం చేయవచ్చు? నాణెముల ద్వారా భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మునుపు భారతదేశంలో ప్రప్రథమంగా నాణెములను అధికారికంగా వేయించినటువంటి రాజవంశము మౌర్య వంశం. మౌర్య వంశీయులు తమ యొక్క పరిపాలనా కాలంలో కొన్ని నాణెములను వేయించారు. ఈ నాణెములనే విద్దంక నాణేలు, పంచ్ మార్క్డ్ కాయిన్స్. ఈ నాణాలకు గల మరొక పేరే పురాణాలు అని కూడా పిలుస్తారు. మరి పురాణాలు అని పిలువబడేటటువంటి మౌర్యుల పాలనా కాలపు నాటి నాణెములు కానీ, ఆ తర్వాత భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి కుషానులు, గుప్తులు, పుష్యభూతి వంశీయులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు వేయించినటువంటి నాణెములు ఏ విధంగా భారతదేశ చరిత్ర సంస్కృతి పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయనేటటువంటిది ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకోవాలి. మరి నాణెముల మీద ఉండేటటువంటి బొమ్మలు, నాణెముల మీద ఉండేటటువంటి రాజుల యొక్క ప్రతిమలు, అలాగే నాణెముల మీద ఉండేటటువంటి దేవతా మూర్తుల యొక్క ప్రతిమలను బట్టి మనము అనేకమైనటువంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఈ నాణెముల ద్వారా ఆ నాణెములు ఏ కాలములోనైతే వేయిస్తారో ఆ కాలపు నాటి రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను గురించి కూడా మనము తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఆ నాణెములు ఎవరైతే వేయించారో ఆ నాణెముల ద్వారా ఆ నాణెములు వేయించినటువంటి రాజులు లేదా చక్రవర్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ రాజుల యొక్క మత విధానాన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉదాహరణల ద్వారా భారతదేశ చరిత్ర సంస్కృతి పునర్నిర్మాణంలో నాణెములు ఏ విధంగా దోహదపడతాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఎగ్జాంపుల్,
ప్రాచీన భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులలో కనిష్కుడు ఒకరు. కనిష్కుడు కుషానులలో గొప్పవాడు. హీ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ కనిష్కా డైనాసిటీ. హీ వాజ్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ సెకండ్ అశోక. ఈయనను రెండవ అశోకుడు అని కూడా పిలుస్తారు. మరి రెండవ అశోకుడు దేవపుత్రగా కీర్తి గడించినటువంటి కనిష్కుడు కూడా తన పాలనా కాలంలో కొన్ని నాణ్యాలను వేయించాడు. మరి ఆయన వేయించినటువంటి నాణ్యముల ద్వారా కనిష్కుని యొక్క వ్యక్తిగత విషయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. కనిష్కుని యొక్క వ్యక్తిగత విషయాన్ని తెలుసుకోవడానికి ఏ గ్రంథాలు కానీ ఏ పుస్తకాలు కానీ మనకు సహకరించలేదు. కేవలం ఆయన వేయించినటువంటి నాణ్యముల ద్వారా మాత్రమే కనిష్కుని యొక్క వ్యక్తిగత విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది. కనిష్కుడు అశోక చక్రవర్తి వలె అశ్వఘోషుని యొక్క ప్రబోధనల ఫలితంగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మరి కనిష్కుడు ప్రముఖ బౌద్ధ మతాచార్యుడైనటువంటి అశ్వఘోషుని యొక్క బోధనల ప్రభావ ఫలితంగా బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి అనిర్వచనీయమైనటువంటి సేవ చేశాడు. అయితే కనిష్కుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి మునుపు ఆయన ఏ మతాభిమాని, ఏ గ్రంథములో లేదు, ఏ పుస్తకములో లేదు. కేవలం కనిష్కుడు వేయించినటువంటి నాణ్యముల మీద ఉండేటటువంటి ప్రతిమ ద్వారానే కనిష్కుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి మునుపు ఆయన శివభక్తుడు లేదా శైవ మతాభిమాని అని మనం తెలుసుకుంటున్నాం. కనిష్కుడు వేయించినటువంటి నాణ్యముల మీద శివలింగము ప్రతిమ ఉంది. మరి శివలింగము ప్రతిమ ఉంది, శివలింగాన్ని ఆరాధిస్తున్నటువంటి ప్రతిమ కూడా ఉంది. సో దానిని ప్రాతిపదికగా తీసుకుని బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి మునుపు కనిష్కుడు శైవ మతాభిమాని, శివభక్తుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా గుప్తులలో ఒక చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు గొప్ప సైనిక యోధుడు, అఖండమైనటువంటి సైనిక యోధుడు. ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని తన యొక్క సైనిక విజయ పరంపరల ద్వారా తన పాదాక్రాంతం చేసుకున్నటువంటి ధీరుడు సముద్రగుప్తుడు. కానీ సముద్రగుప్తుడు గొప్ప సంగీత ప్రియుడు అన్నటువంటి విషయము ఏ పుస్తకాలలో ఏ గ్రంథాలలో లేదు. కేవలం సముద్రగుప్తుడు వేయించినటువంటి బంగారు నాణెమ మీద ఆయన స్వయంగా వీణ వాయిస్తున్నటువంటి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ప్రాతిపదికగానే సముద్రగుప్తుడు గొప్ప వీణ సంగీత విద్వాంసుడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఒక నాణెము ద్వారా సముద్రగుప్తునిలో ఉండేటటువంటి ఒక అదనపు కౌశలాన్ని మనము గుర్తించగలిగాం. సో ఆ విధంగా నాణెములు కూడా భారతదేశ చరిత్ర సంస్కృతి పునరుద్ధరణకి విశేషంగా దోహదపడతాయి అన్నటువంటి దానిని ఇక్కడ చాలా సంపూర్ణంగా గుర్తుంచుకోవాలి.